హలో నమస్తే అండి. ఇవాళ శనివారం పులిహోర చేసుకుంటున్నామండి. ఈ పులిహోర అన్నము, పల్లీలు, పచ్చెనగపప్పు, కొంచెం బెల్లం వేసుకోవాలండి. చింతపండు పులుసులో తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సాల్టు, పచ్చిమిరపకాయలు, పసుపు, చింతపండు పేస్ట్ అండి, మొన్న తీసుకున్నాను ఇప్పుడు కలుపుకోవటానికి. కొంచెం తాలింపులో ఇంగువ వేసుకోవాలండి, టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ వేసుకుంటే. నెయ్యి అండి, నెయ్యి కూడా కలుపుకుంటే టేస్ట్గా ఉంటుందండి. కొంచెం కలుపుతాను. మనకు పులుపు ఎంత కావాలో అంత చూసుకొని కలుపుకోవాలండి. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను నేను గుజ్జు, మొన్న వీడియోలో చూపించాను. సాల్ట్ కూడా తగినంత కలుపుకోవాలండి. మన సాల్ట్లో కూడా కొంచెం చింతపండు చారులో సాల్ట్ వేసానండి, చూసుకొని వేసుకోవాలి, ఉప్పు సరిపడా. కొంచెం బెల్లం వేసుకోవాలండి. అప్పుడప్పుడు తయారు చేసుకునే దాంట్లో అయితే చింతపండులో వేసుకుంటారండి, ఉడికేటప్పుడు కరిగిపోతుంది. ఇది కొంచెం మెత్తగా కొట్టేసి పెట్టేసానండి నేను. తాలింపు వేసి చూపిస్తానండి. నమస్తే అండి. నెయ్యి ఇట్లా కాగబెట్టుకోవాలండి. ఎర్రగా చూడండి, అసలు ఎక్కడ అడుగు అంటుకోలేదండి. మనం పొయ్యి మీద పెట్టేసి కొంచెం బయట అటు ఇటు కూర్చొని తిరుగుతూ ఉంటే గిన్నె మొత్తం అంటుకుంటుందండి, మాడిపోద్ది. తోముకోలేక ఇబ్బంది పడాలి. కాసేపు 5 నిమిషాలు ఎండు నుంచొని చక్కగా కాసుకోవాలండి. కాగిపోయింది, స్టవ్ కట్టేస్తున్నాను. ఎర్రగా రావాలండి. మెంతులు, కరివేపాకు అన్నీ కాగిపోయినాయండి, బాగా కమ్మటి వాసన వస్తుంది నెయ్యి. చూడండి గిన్నెలు అసలు ఎక్కడన్నా అడుగంటిందేమో చూడండి. అసలు ఇట్లా వడపోసుకోవాలండి. చూడండి గిన్నె ఎంత శుభ్రంగా ఉందో. కొంచెం సబ్బు వేసుకొని కడిగేసినా చక్కగా నీట్గా కడుక్కోవచ్చు అండి. గిన్నె ఎక్కడ మాడలేదు. కళ్ళు లేకుండా చూసుకోవాలండి. మనం వేసే నెయ్యి దేంట్లో అన్న పోసుకునేది శుభ్రం క్లాత్తో కడిగి శుభ్రంగా తుడిచేసుకొని ఒక చెమ్మ నీళ్లు లేకుండా శుభ్రంగా పెట్టుకోవాలండి. చూడండి గిన్నె అంటుకోకుండా ఉంది, అడుగు కూడా. శుభ్రంగా మనం చెంచా తీసుకుని తిప్పుతానే ఉండాలండి, కలుపుతూ ఉంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది మనకి. అడుగు అంటుకున్నా కానీ నెయ్యి కూడా దాంట్లోనే ఉండిపోతూ ఉంటుందండి. మనం ఎంత వడపోసినా కానీ దాంట్లో ఆగిపోతూ ఉంటుంది.
థ్యాంక్స్ అండి చూసినందుకు. మీరు కూడా అలా ట్రై చేయాలని నేను కోరుకుంటున్నానండి. తాలింపు నూనె పోసుకుంటున్నానండి. నూనె వేడెక్కిందండి. ముందు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. అది 10-11 వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు కొంచెం ఘాటు పెట్టుకోవాలండి, లేకపోతే చిట్లు ముఖాన్ని పడతాయండి నూనెలో వేసేటప్పుడు. మధ్యలో కొంచెం ఘాటు పెట్టుకుంటే నూనె పీల్చుకునేటప్పుడు చెట్లకుండా ఉండదు, లేకపోతే మొహాన్ని మీద పడుతుందండి నూనె. మొన్న చింతపండు గుజ్జు తీసుకున్నాను కాబట్టి ఇవాళ ఈజీగా చేసుకోగలుగుతున్నానండి. వర్షాకాలం కదా, అందులో శనివారం. మిరపకాయలు తీసేసుకోవాలండి ముందుగానే. పచ్చెనగపప్పు, ఏడ్చిన వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. కొంచెం చీల్చి మధ్యలో నుంచి నూనెలో వేస్తే కొంచెం ఘాటు ఉండదండి, టేస్ట్గా ఉంటుంది. వేరేగా పులుసు కాసుకున్నప్పుడు అయితే పులుసులో వేసుకుంటారు, నూనెలో వేగిపోతుందండి ఇట్లా. తాలింపు గింజలు వేస్తున్నానండి, ఆవాలు అవి. ఓ 3 రెబ్బలు కరివేపాకు వేస్తున్నానండి. మన పులుసులో కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది, కంటికి కూడా మంచిది అంటారు.
ఇట్లా దోరగా వేగాలండి ఎర్రగా. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయండి శనగగుళ్ళు, పచ్చెనపప్పు పంటి కింద కరకడలాడుతా రుచిగా ఉంటుంది. మిరపకాయలు కూడా నూనెలో ఎట్లా మగ్గిపోయినా చూడండి. ఇవి కూడా తీసి పక్కన పడేయకుండా అన్నంలో నంచుకొని తింటే బాగుంటుందండి. పులిహోరలో జీలకర్ర వేస్తున్నానండి కాస్త. కొంచెం లైట్ పసుపు వేస్తున్నానండి, కలర్ బాగుంటుంది పులిహోరలో. అంతకుముందు కలిపాను, నూనెలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంగువ పొడి అండి, స్టవ్ కట్టేస్తున్నానండి. ఇప్పుడు అన్నంలో కలుపుకుంటానండి. రెడీ అయిపోయింది పులిహోర. ఏడేడు పులిహోర రెడీ అండి. ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరో లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ చూసినందుకు.